ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే భారతదేశం 2047కి ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మన పిల్లలు ఒక అమెరికానో, ఒక ఆస్ట్రేలియానో, ఒక కెనడానో వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనం సమృద్ధిగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా 2 ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొట్టమొదటిది, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. భారత్ ఆత్మ గ్రామాల్లో ఉంది అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి వాక్యం ఈ రోజుకు కూడా సత్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అందుకే భారతదేశం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వారు ప్రకృతిని ప్రేమించేటువంటి వారు, పచ్చదనాన్ని పరిరక్షించేటువంటి వారు, ఇలాంటి వారు కూడా ఈరోజు వలసలు వెళ్ళి గ్రామాలను విడిచి పట్టణాలకు వెళుతూ ఉన్నారు. అంటే ఈ పల్లెలు ఖాళీ అవుతున్నటువంటి ఒక విషాద గాథ నుంచి భారతదేశాన్ని బయటపడవేయటంలో ముఖ్య ఉద్దేశంలో భాగం ఈ రోజు తీసుకున్నటువంటి ఈ పైలట్ ప్రాజెక్ట్ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే సేవలు ప్రజల దగ్గరకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ఆశలను అవకాశాలుగా మనం మార్చగలిగినప్పుడు మాత్రమే ముందుకు వెళుతున్నటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. రెండవ ముఖ్య ఉద్దేశం, ఇది ముందుకు వెళ్ళాలి అంటే ఈరోజు కావాల్సిన అతి ముఖ్యమైనది కనెక్టివిటీ, కమ్యూనికేషన్. ఎందుకంటే చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే, సాంకేతికను అందిపుచ్చుకున్న సమాజాలు ముందుకు వెళ్ళినాయి. సాంకేతికను పుచ్చుకోలేని వారు, విస్మరించిన వారు వెనకంజ వేశారు. ఆ స్వప్నానికి ఈరోజు నారా కోడూరు గ్రామం రూపంలో ఒక నాంది పలికింది అని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగాను ఆనందంగాను ఉందని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీని ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మేము ఈ ఉద్దేశంతో తీసుకున్నప్పుడు కేంద్ర ఏక్ హై బట్ కామ్ అనేక్ హై, అంటే సేవలు అనేకం కానీ కేంద్రం మాత్రం ఒక్కటే ఉండాలి అనేటువంటిది ఆయన ముఖ్య ఉద్దేశం. నరేంద్ర మోదీ గారు ఎటువంటి విజన్ ఇచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, మీరు ఏది చేయాలనుకున్నా మా రాష్ట్రంలో మేము కష్టపడి దాన్ని పైలట్ ప్రాజెక్ట్ ద్వారా చేసి మీకు ఫలితాలు చూపిస్తాం. అలాంటి కష్టపడేటువంటి శక్తి, సామర్థ్యం, సంకల్పం మాకున్నాయని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడు నరేంద్ర మోదీ గారికి చెప్తారు. అదే విధంగా నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునే సంకల్పానికి గుంటూరులో మేము అది చేసి చూపిస్తామని, ఎప్పుడు మేము ముందుంటామని తెలియజేసుకోవడంలో ముఖ్య ఉద్దేశమే ఈరోజు నారా కోడూరు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మా కేబినెట్ మినిస్టర్ సింధియా గారు, నేను, అదేవిధంగా ఈ వేదిక మీద కూర్చున్నటువంటి అనేక మంది అధికారులు ఎన్నో మీటింగులు పెట్టుకొని సమాలోచనలు చేసి ఎటువంటి సేవలు ఈ గ్రామాల్లో కావాలి అని 2 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నమే ఈరోజు మీ కళ్ళ ముందు కనిపెడుతున్నటువంటి సమృద్ధి కేంద్రం. ఇందులో మీరు ఎంతమంది దాన్ని చూశారో లేదో తెలియదు, కానీ మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల కఠోరమైనటువంటి శ్రమ. ప్రభుత్వ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే సరిపోదు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా మనం అనుకూలంగా చేసి సేవలు నిరంతరం క్వాలిటీతో ఉన్నప్పుడు మాత్రమే అవి 10 మందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ మాత్రమే చేసింది అనుకోండి, ఒక్కొక్కసారి అధికారుల్లో ఆ సంకల్పం ఉండదు, ఆ క్వాలిటీ కూడా కరెక్ట్ గా రాదు. ప్రైవేటు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక క్వాలిటీతో వస్తారు. అదే ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కలయిక అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మొత్తం ఈ పైలట్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం చెప్పాను, గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ సేవలన్నీ కూడా ఒకే ఒక ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. అంటే ఇందులో అనేకం ఉన్నాయి. మొట్టమొదటిగా తీసుకుంటే హెల్త్, ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యవంతమైన గ్రామమే అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఆ గ్రామం ఆరోగ్యవంతంగా లేనటువంటి గ్రామం అభివృద్ధి చెందినటువంటి గ్రామం కాదు.
అంటే ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు 60 టెస్టులు, మీ బీపీకి కానీ షుగర్కి కానీ రెగ్యులర్ ఎనీమియా బ్లడ్ టెస్టులు ఏవి కావాలన్నా 60 టెస్టులు మీరు అక్కడికి పోతే 10 నిమిషాల్లో చేసేటువంటి పరిస్థితి. బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30 నుంచి 50% రేటు తక్కువలో ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ. ఒకవేళ ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ షుగర్ చెక్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది. అంటే మీరు పట్టణాలకి బయటకు వెళ్తే మీకు ఒక్కోసారి టెస్టులు నిజంగా రాస్తారా, మీకు అవసరం లేకపోయినా రాస్తారా అనేటువంటి అపనమ్మకాలు లేకుండా ఇది ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి పరిస్థితి. అంటే మీకు ఉదాహరణకి ఒక డయాబెటిక్ అంటే షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే బయట 500 రూపాయలు అయితే ఈ కేంద్రంలో 350 రూపాయలకి మీకు షుగర్ టెస్ట్ వచ్చేటువంటి పరిస్థితి. అంటే 150 రూపాయల తక్కువలో మీకు ఉదాహరణకి చెప్తా ఉన్నాను, తక్కువ వచ్చేటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ ఆరోగ్య కేంద్రంలో మనం ఈ గ్రామాల్లో చూస్తా ఉన్నాం, సడన్ గా పొద్దున్నే పెద్దవాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటువంటి సౌకర్యం కానీ ఆ టైం కూడా ఉండదు. అందుకనే ఇమీడియట్ గా షాక్ ఇచ్చే విధంగా ఒక డీఫిబ్రిలేటర్, నేను కూడా డాక్టర్ అవ్వటం వల్ల నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక కేంద్రంలో ఒక డీఫిబ్రిలేటర్ని పెట్టాం. అక్కడ ప్రతి వీధిలో ఎవరు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ మిగిలిన వాళ్ళు చనిపోకుండా ఉండాలి అని అనుకుంటారో మీరు అది ఒక్కసారి ట్రైనింగ్కి వెళ్ళి ఆ డీఫిబ్రిలేటర్ని ఎలా వాడాలో నేర్చుకుంటే మీరు ప్రేమించే వ్యక్తుల్ని ప్రాణం పోసినటువంటి వాళ్ళు అవుతారు. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కళ్ళు నేర్చుకోండి, వాళ్ళు నేర్పిస్తారు. దాదాపు 1,00,000 రూపాయలు అయ్యేటువంటి మిషన్ అందరూ ఇళ్లలో పెట్టుకోలేరు కాబట్టి మీరు అది నేర్చుకుంటే మీ గ్రామంలో వాళ్ళు బతుకుతారు. అదే విధంగా ఈరోజు ఇంకొకటి, ప్రతి ఇంట్లో మనం ఈరోజు ఈ టెస్టులు క్వాలిటీ ఉంటాయా లేదా అనేది ఇంకొకటి. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొంతమంది చెక్ చేయించుకున్నారు, బయట ల్యాబులతో చెక్ చేయించుకొని, ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళు తెలివైన వాళ్ళు 2 చెక్ చేసుకొని చూస్తే 2 కరెక్ట్ గా ఉన్నాయని చెప్పారు. నాకు ఆనందంగా ఉంది. మా ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకుంటే వాళ్ళ టెస్టులు కూడా కరెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి టెస్టులు అన్ని కరెక్ట్ గా పనిచేస్తా ఉన్నాయి, మీకు తక్కువ రేటుకు వస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆ అవకాశాన్ని వాడుకోండి. రెండవది, ప్రధానమంత్రి జన శక్తి కేంద్రాలు అంటే జన ఔషధి. మీరు ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు మందులు తీసుకుంటా ఉంటే అవి కల్తీ మందులో నిజమైన మందులో ఒక్కొక్కసారి తెలియవు మనకి. రెండోది, రేటు ఎక్కువ. ఇప్పుడు ఇందాకే నేను ఇక గ్రామంలో ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన చెప్తా ఉన్నారు, నెల ఆయనకు 3,000 రూపాయల ఖర్చు మందులు కొనుక్కోవటంలో అయ్యేదని చెప్పారు.